పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నారా లోకేష్ ఎంత పనిచేస్తారు? ఒక వ్యూహం కొన్ని దారులు ఏర్పాటు చేస్తుంది. ఒక ప్రణాళిక వందల అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి వాతావరణమే కనిపిస్తుంది. మంత్రి నారా లోకేష్ మనసులోని మాట కూడా అదే. ఎన్నికల ముందు ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ఆయన తాజాగా ఇదే విషయంపై అంతర్మదనం చెందుతున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే 3 మాసాల్లో స్పష్టమైన హామీ సాకారం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. అయితే హామీ ఇచ్చినంత తేలికగా ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. దీనికి ఎంతో కృషి కావాలి, పట్టుదల ఉండాలి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు సాగుతున్నాయి. వచ్చే 3 మాసాల్లో సుమారు 50,000 ఉద్యోగాలు కేవలం భవన నిర్మాణ రంగంలో కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం పెట్టుబడుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ప్రతి అవకాశం ఉన్న విభాగాన్ని రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఇప్పటివరకు సంక్లిష్టంగా ఉన్న అనుమతులను స్వయంగా చేసుకునేలా ఆన్లైన్ విధానాన్ని తీసుకొస్తున్నారు. తద్వారా ఆటోమేటిక్గానే 1,00,000 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి కార్యాలయాలకు రావాల్సిన ఉంది కానీ ఇకపై కన్సల్టెన్సీలకు లైసెన్స్ ఇవ్వనున్నారు. తద్వారా ఇంజనీరింగ్ పట్టభద్రులకు స్వయం ఉపాధి లభించనుంది. అదే సమయంలో భవన నిర్మాణ రంగంలో కార్మికులకు కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. తద్వారా వారి నైపుణ్యాలు పెరగడంతో పాటు ఐటీఐ చదివిన వారు కూడా ఈ దిశగా ప్రోత్సహించనున్నారు. ఫలితంగా వచ్చే 3 మాసాల్లో 50,000 మందికి ఉపాధి చూపించే దిశగా నారా లోకేష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఏటా కనీసం 2 లక్షల మందికి ఉపాధి చూపిస్తే మిగిలిన వారికి ఐటీ కంపెనీలోనూ ఉద్యోగాలు చూపించే వెసులుబాటు వస్తుంది. తద్వారా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు మార్గం సుగమం కానుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.